హాయ్ అండి. పొద్దున్నే లంచ్ బాక్స్లోకి క్యాప్సికమ్ రైస్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు లంచ్ బాక్స్ని ఖాళీ చేసి తీసుకొస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఆవాలు చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 2 ఎండుమిర్చి 4 పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని పెద్దగానే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 4 క్యాప్సికమ్స్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల్ని కూడా పెద్దగానే కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అయ్యేలోగా దీంట్లోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. దీంట్లో ఒక 10 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రైస్కి సరిపడా కారాన్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. బరకగా నచ్చని వాళ్ళు మెత్తగా వేసుకోవచ్చండి. నేను బరకగానే వేసుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అయిపోయినట్లే దీంట్లో మనం మిక్సీ వేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత దీంట్లో బాయిల్ చేసుకున్న రైస్ని 2 కప్పులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని రైస్కి ఈ పొడి అంతా పట్టేటట్టు ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన రైస్లో చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇలా గనక చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా తినాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ రైసు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.